హలో గైస్ నా పేరు అఖిల్ మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్ గైస్ ఈ వీడియోలో నేను మీకేం చెప్తున్నానంటే ఒక N8N ఆటోమేషన్ వర్క్ ఫ్లో ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తుందంటే మీకు యూట్యూబ్లో వచ్చే ప్రతి కామెంట్కి ఇది ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అది మీకు రిప్లై అయితే ఇచ్చేస్తుంది మీరు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆటోమేట్ అయిపోతుంది సో ఇవాళ ఈ ఆటోమేట్ ఎట్లా చేయాలో మనం చూద్దాం N8N యూస్ చేసి సో ఫస్ట్ అయితే ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇక్కడ మీరు చూసారంటే నా వీడియోస్‌కి 2 కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ వాటికి నేను రిప్లై ఇవ్వలేదు ఇంకా. సో, ఇప్పుడు నేను ఈ వర్క్ ఫ్లోని రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తదంటే యూట్యూబ్ నుంచి మనకి కామెంట్స్‌నైతే ఫెచ్ చేస్తది. దాని తర్వాత వాటిని కామెంట్స్‌ని స్ప్లిట్ చేస్తది. దాని తర్వాత వాటికి ఆల్రెడీ రిప్లై ఉంటే ఎగ్జిట్ అయిపోతది. రిప్లై లేదంటే ఏఐ ఏజెంట్‌కి సెండ్ చేస్తది. ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తదంటే ఓపెన్ ఏఐ చాట్ మోడల్‌కెళ్తది. ఓపెన్ ఏఐలో ఉన్న ప్రాంప్ట్‌ని యూజ్ చేసుకొని మనకు ఒక కొత్త ఒక రెస్పాన్స్ వస్తది. ఆ రెస్పాన్స్‌ని మన రిప్లైకి పోస్ట్ చేసేస్తది. సో, ఇప్పుడు ఒకసారి వచ్చి దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూసారంటే రిప్లై అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో, ఇలా అయితే మీరు మీ ఛానల్స్‌కి ఆటోమేట్ మీ ఛానల్స్‌కి యొక్క కామెంట్స్‌ని ఆటోమేట్‌గా రిప్లై అయితే ఇచ్చేసేయొచ్చు. మీరు రిప్లై ఇయ్యాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇది ఎలా చేయాలో N8N ఆటోమేషన్‌తో మనం ఇప్పుడు చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు N8N ఓపెన్ చేయండి. N8N ఓపెన్ చేసాక ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ నొక్కేసి వర్క్ ఫ్లో అనేది నొక్కండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీద ట్రిగ్గర్ మాన్యువల్ అని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ మనకి యూట్యూబ్ వీడియో కదా కావాల్సింది. సో, ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్. దాని తర్వాత మనం ఒక్కొక్క వీడియో కదా కావాల్సింది. సో, గెట్ ఏ వీడియో అనేది ఉంటది. దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడే యూట్యూబ్ అకౌంట్ 2 అని ఉంటది. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం కొత్త క్రెడెన్షియల్ క్రియేట్ చేద్దాం. న్యూ క్రెడెన్షియల్ మీద నొక్కేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ క్లౌడ్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే. గూగుల్ క్లౌడ్ సెర్చ్ చేశాక ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీరు గూగుల్ క్లౌడ్ లింక్ ఉంటది. ఇక్కడ కన్సోల్ మీద క్లిక్ చేసేయండి. కన్సోల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అయితే మీరు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి న్యూ ప్రాజెక్ట్ కొట్టేసి ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్, బిల్లింగ్ అకౌంట్, లొకేషన్ ఇచ్చేసి క్రియేట్ నొక్కేసి నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయట్లేదు. సో, ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక కిందకొచ్చి చూసిస్తే ఇక్కడ ఏపీఐ అండ్ సర్వీసెస్ ఉంటది. దీని లోపలికైతే వెళ్ళండి. దీని లోపలికెళ్ళాక మీరేం చేస్తారంటే యూట్యూబ్ డేటా ఏపీఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇది వస్తది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఎనేబుల్ ఉంటది. అది ఎనేబుల్ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. నో ప్రాబ్లమ్ ఎనేబుల్ ఉంటది. దాన్ని క్లిక్ చేసేయండి. ఎనేబుల్ అయిపోతది. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఓఆత్ కన్సెంట్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్రాండింగ్ అనేది ఉంటది. బ్రాండింగ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాప్ నేమ్ ఇచ్చేసేయండి. సపోర్ట్ ఈమెయిల్ ఇచ్చేసేయండి. దాని తర్వాత లోగో కావాలంటే లోగో. ఇక్కడ ఇవన్నీ అక్కర్లేదు మనకింకా. దాని తర్వాత ఆథరైజ్డ్ డొమైన్ అని ఉంది కదా! ఇది మనం ఏదంటే ఇక్కడ మనము ఇది ఉంది కదా! దిస్ వన్. ఇది వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసి డెవలపర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కాడ సేవ్ కొట్టేసేయండి. దాని తర్వాత ఆడియన్స్‌కొచ్చేసి ఇక్కడ మీకు పబ్లిష్ అనే బటన్ ఉంటది. పబ్లిష్ బటన్ క్లిక్ చేసేయండి. ఇది మొత్తం అయిపోయాక మీరు ఇక్కడ గూగుల్ ఆత్ ప్లాట్‌ఫార్మ్ మీద నొక్కండి. కిందకొచ్చేసి క్లయింట్స్ అనేది ఉంటది. క్లయింట్స్‌కొచ్చేసి క్రియేట్ న్యూ క్లయింట్ మీద కొట్టేసేయండి. క్లయింట్ ఐడీ వచ్చేసి క్లయింట్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ టైప్ వచ్చేసి వెబ్ అప్లికేషన్. దాని తర్వాత ఈ పేరు అంతేసే ఉంచండి. మనకి జావాస్క్రిప్ట్ ఆరిజిన్స్ అక్కర్లేదు. సో, రీడైరెక్ట్ యూఆర్ఐస్ అయితే కావాలి. ఇక్కడ ఆటోమేషన్‌కొస్తే ఇక్కడ రీడైరెక్ట్ యూఆర్ఐ ఉంటది. దీని మీద క్లిక్ చేసి కాపీ కొట్టండి. కాపీ కొట్టాక ఇక్కడికొచ్చేసి యాడ్ యూఆర్ఐ మీద క్లిక్ చేసి పేస్ట్ అండ్ దెన్ క్రియేట్. క్రియేట్ అయిపోయాక ఓఆత్ క్లయింట్ ఐడీ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది డౌన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్న వన్స్ ఇది ఓకే కొట్టేస్తే క్లోజ్ అయిపోతది. క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ కాదు. సో, మళ్ళీ మీకు ఈ క్రెడెన్షియల్స్ కనపడవు. మళ్ళీ కొత్తగా ఐడీ క్రియేట్ చేయాల్సొస్తది. ఓకే. నేను డౌన్‌లోడ్ చేసేసాను. దాని తర్వాత ఇక్కడికొచ్చేసి మీ డౌన్‌లోడ్ చేసుకున్న క్రెడెన్షియల్ ఉంటది కదా! క్లయింట్ సీక్రెట్ అది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్లయింట్ సీక్రెట్‌ని సెలెక్ట్ చేసేసి కాపీ చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ క్లయింట్ ఐడీ ఉంటది. క్లయింట్ ఐడీ కాపీ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఓకే. దీని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ వస్తది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఒక పాపప్ అయితే వస్తది. పాపప్ డిజేబుల్ ఉంటది కొన్ని వాటిల్లో. ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మీకు ఇట్లా వార్నింగ్ అయితే వస్తది. నో ప్రాబ్లమ్ మనమే కదా చేసేది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ అడ్వాన్స్ మీద నొక్కేసి గో టు N8 అని నొక్కేసేయండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంటది. సెలెక్ట్ ఆల్ మీద నొక్కేసి కంటిన్యూ కొట్టండి. సో, కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ వీడియో ఐడీ ఉంటది. ఇక్కడ మీరు మన వీడియోకొచ్చేస్తే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ పి ఉంది గదా! దీన్ని కాపీ జేసుకోండి. ఓకే. ఈక్వల్ టు తర్వాతది. ఇదే మన వీడియో ఐడీ. ఇక్కడ మన వర్క్ ఫ్లోకొచ్చేసి వీడియో ఐడీ పెట్టేసేయండి. ఇంక ఇవన్నీ డిఫాల్ట్ వేరియబుల్సే ఉంచేసేయండి. దాని తర్వాత ఎగ్జిక్యూట్ స్టెప్. మన వీడియో డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడేం జేయాలంటే, మనం ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని వాళ్ళకి సెండ్ చేయాలి. అంటే కామెంట్స్‌ని ఫెచ్ చేసుకోవాలి గదా మనం. సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కేసి హెచ్‌టిటిపి అని నొక్కండి. హెచ్‌టిటిపి రిక్వెస్ట్. దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు మెథడ్ వచ్చేసి గెట్. ఎందుకంటే మన కామెంట్స్‌ని మనం తీసుకోవాలి కాబట్టి గెట్ మెథడ్ పెట్టేసేయండి. ఇక్కడ ఒక యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయాలి. గూగుల్ ఏపీఐ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానంతా. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ యూఆర్ఎల్‌ని. ఇక్కడ అథెంటికేషన్ కాడ ప్రీ డిఫైన్డ్ క్రెడెన్షియల్ టైప్ అని ఉంటది. ఇక్కడ గూగుల్ ఓఆత్ అని సెట్ చేయండి. సెట్ చేశాక ఇక్కడ మనకి అకౌంట్ 2 ఉంటది గదా! ఇక్కడ ఈ క్రెడెన్షియల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా ఉంటదో చెప్తాను నేను మీకు. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద నొక్కండి. ఇందాక మనకి క్లయింట్ ఐడీ ఉంటది గదా! ఇందాక మనం కాపీ చేసిన క్లయింట్ ఐడీ అది పేస్ట్ చేసేయండి. ఇందాక మనం కాపీ చేసిన క్లయింట్ సీక్రెట్ ఉంటది గదా! అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ స్కోప్ కాడ ఒక యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. హ్మ్. సో, దాని తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్. సేమ్ ఇందాక ప్రాసెసే. అడ్వాన్స్డ్, N8N అండ్ కంటిన్యూ. కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. దీని తర్వాత సెండ్ క్వెరీ పారామీటర్స్ అని ఉంటది. దీన్ని ఆన్ చేసేసుకోండి. దీన్ని ఆన్ చేసేసుకొని ఇక్కడ నేమ్ కాడ మనం ఏమియ్యాలంటే పార్ట్ అని ఇచ్చేసేయండి. పార్ట్ తర్వాత SNIPPET స్నిప్పెట్, కామా REPLIS రిప్లైస్. ఓకే. ఇది కరెక్ట్‌గా చూడండి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయినా మొత్తం ఎర్రర్ వచ్చేస్తది. సో, దాని తర్వాత ఇంకో పారామీటర్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఏమిస్తారంటే వీడియో ఐడీ. దాని తర్వాత ఈ వీడియో ఐడీ కాడ మీరు వాల్యూ ఏమి ఇస్తారంటే ఇక్కడ మనకి ఐడీ కార్డ్ కాపీ ఒకటి కనపడుతుంది కదా! దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత ఇంకో పారామీటర్ యాడ్ చేయండి. ఇంకో పారామీటర్ ఏంటిదంటే ఓకే. ఎంఎక్స్ మ్యాక్స్ రిజల్ట్స్. దాని తర్వాత వాల్యూ వచ్చేసి 100 ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇంకో పారామీటర్ అయితే యాడ్ చేయాలి మనం. దాని నేమ్ వచ్చేసి ఫార్మాట్. టెక్స్ట్ ఫార్మాట్ దాని వాల్యూ వచ్చేసి ప్లెయిన్ టెక్స్ట్. సో, ఈ ఈ యొక్క స్పెల్లింగ్స్ అనేవి అంతా క్యామెల్ కేస్ ఉంటాయి కొన్ని. అవంతే ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఎగ్జిక్యూట్ స్టెప్. ఓకేనా? మన యూట్యూబ్ కామెంట్ డేటా మొత్తం మనకొచ్చేసింది. ఇప్పుడు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కొత్త నోడ్ యాడ్ చేయాలి. గైస్ ఇక్కడ ఒక వర్క్ ఫ్లో అయితే యాడ్ చేయాలి. ఒక నోడ్ అయితే యాడ్ చేయాలి. ఆ నోడ్ యొక్క కోడ్ మొత్తం మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఈ నోడ్ అయితే వచ్చేస్తది. ఈ నోడ్ మీద పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈ నోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్ప్లిట్ ఔట్ ఐటెమ్స్ అనే మీద సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐటెమ్స్ అని రాయండి. దాని తర్వాత నో అదర్ ఫీల్డ్స్ మీద నొక్కేసి ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది కొట్టేసేయండి. మీకు ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతది కరెక్ట్‌గానే. అంటే కామెంట్స్ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి. దాని తర్వాత మనము గైస్ ఇక్కడ ఇంకొక నోడ్ అయితే యాడ్ చేయాలి. ఆ నోడ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇట్లొచ్చేసి కనెక్ట్ చేసేయండి దీనికి. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ మనము ఫాల్స్ అయితే గనక ఇక్కడికి ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టండి. ఇక్కడ మీరు చూసారంటే ఫాల్స్ స్టేట్మెంట్స్‌లో మనకెళ్తున్నాయి. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అయితే గనక కామెంట్స్ అనేవి రిప్లై బ్యాక్ ఎళ్ళాలి. ఏది యూట్యూబ్ ఛానెల్‌కి. సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి ఏఐ ఏజెంట్ మీద నొక్కండి. ఓకే. ఇక్కడ ఇదొచ్చేసి డిఫైన్ బిలో అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేసేయండి. ఓకేనా. ఇంకా మీకు డిస్క్రిప్షన్‌లో నేను ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేసేయండి. సో, మనం చాట్ మోడల్ యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ చాట్ మోడల్ మీద క్లిక్ చేసేసి మీరు ఓపెన్ ఏఐ అని అయితే సెర్చ్ చేయండి. ఓపెన్ ఏఐ. ఓకే. ఇక్కడ మీరు క్రియేట్ క్రెడెన్షియల్ అని కొట్టండి. ఇక్కడ ఏపీఐకి ఎలా తెచ్చుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో, దానికోసం మీరు గిట్‌హబ్ మోడల్స్ అకౌంట్‌కి అయితే ఎళ్ళాలి.
గిటప్/మోడల్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్‌ప్లోర్ ఫుల్ కేటలాగ్ అని వస్తది. దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేసేసాక ఇక్కడ మీరు పబ్లిషర్స్‌లో ఓపెన్ ఏఐతో ఫిల్టర్ చేయండి. ఎజ్యూర్ ఓపెన్ ఏఐ సర్వీసెస్‌తో. ఇక్కడ మీకేం మోడల్ కావాలంటే ఆ మోడల్. నాకిప్పుడు 4.1 మోడల్ కావాలి. సో, ఇక్కడ నేను 4.1 మీద నొక్కేసి దాని తర్వాత యూజ్ దిస్ మోడల్. ఇక్కడ దీని మీద నొక్కేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని కొట్టేసేయండి. దాని తర్వాత జనరేట్ న్యూ టోకెన్. దాని తర్వాత ఇక్కడ మీరు టోకెన్ నేమ్ యూట్యూబ్ అని ఇచ్చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ పర్మిషన్స్ కాడ మీరు మోడల్ అని ఉంటది. మోడల్స్ కాడ ఇక్కడ కనుక రీడ్ యాక్సెస్ ఇవ్వకపోతే మీ యొక్క మోడల్ అనేది వర్క్ అవ్వదు. జనరేట్ టోకెన్ ఇది కూడా సేమ్. ఒకసారి ఇది గనక కాపీ చేసుకొని మీరు గనక పోగొట్టుకుంటే ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు. మళ్ళీ కొత్త టోకెన్ క్రియేట్ చేసుకోవాల్సొస్తది. సో, ఇక్కడ ఏపీఐ కీ ఇచ్చేసి పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ బేస్ యూఆర్ఎల్ అయితే మార్చండి. ఇది వేరే యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి మనం. ఈ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి. యూఆర్ఎల్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను నేను. సో, సేవ్ చేసేయండి. కనెక్షన్ కూడా వెరిఫై అయిపోయింది. సో, దెన్ ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేసేయండి. ఇప్పుడు మన డేటా మొత్తం తీసుకొని ఇదేం చేస్తదంటే ఎగ్జిక్యూట్ చేసేస్తది. సో, ఇదిగోండి ఇట్లయితే ఎగ్జిక్యూట్ అయితే చేసేసింది. 2 యొక్క వాటికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకొచ్చిన రిప్లేస్‌ని పోస్ట్ చేయాలి యూట్యూబ్‌లోకి. అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి హెచ్‌టిటిపి అనేది నొక్కండి. హెచ్‌టిటిపి మీద నొక్కాక ఈసారి పోస్ట్ అనే మెథడ్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మన కాడ ఉన్నవి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలో నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ అది యూఆర్ఎల్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలో నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని తర్వాత ఇక్కడ అథెంటికేషన్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ క్రెడెన్షియల్. ఇందాక మనం గూగుల్ OAuth అని పెట్టుకున్నాం కదా! అదే ఇయ్యండి. గూగుల్ OAuth 2 API. సో, ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చేసి ఇక్కడ వస్తది. ఇప్పుడు మీరిక్కడ సెండ్ క్వైరీ పారామీటర్స్ ఉంది కదా! దాన్ని ఆన్ చేయండి. ఇక్కడ ఫీల్డ్స్ కాడ కంటెంట్ టైప్ అనేది ఎంటర్ చేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ వాల్యూ వచ్చేసి అప్లికేషన్ ఫార్వర్డ్ స్లాష్ జేసన్ అనేది ఇయ్యాలి. దాని తర్వాత ఇక్కడ మీరు సెండ్ బాడీ అని కూడా ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ జేసన్ అనేది ఇయ్యండి. ఇక్కడ ఇది తీసేసి యూజింగ్ జేసన్. ఇక్కడ మీకు జేసన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంకా అంతే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ నొక్కే ముందు ఇక్కడ మీరు చూసారంటే మన యూట్యూబ్ వీడియోలో ఏం కామెంట్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు నేను డిలీట్ చేసేసాను కామెంట్స్ అనేవి. ఇక్కడ మీరు చూసారంటే ఎగ్జిక్యూట్ స్టెప్ అయితే కొడతాను. ఇక్కడ ఏమన్నా ఉందంటే ఎగ్జిక్యూట్ అయిపోయిందని అయితే వస్తుంది. ఇక్కడ మనం వీడియోస్‌కొచ్చి కామెంట్స్ చూద్దాం. చూసారా కామెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో, ఇలా అయితే మీరు యూట్యూబ్‌నైతే ఆటోమేట్ చేసేసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్‌గా రిప్లైస్ ఇచ్చేసేయొచ్చు మీ యూట్యూబ్ కామెంట్స్‌కి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై.